రండి, ఆ కుర్చీ అమ్మ. ఇటు రండి. మన పిఠాపురం మాస్టర్లు అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. చక్కగా కార్యక్రమం చేసుకున్నాం ఈరోజు. మరి ముగింపులోకి వచ్చాం. మొదటి రోజు ఈ సందర్భంగా అరే సత్య మేడం, ఏది కాశీ గారు, మీ మెసేజ్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం ఎంతో అద్భుతంగా ఉదయం 6 గంటల నుంచి అద్భుతమైన కార్యక్రమాలతో మహా అద్భుతమైన భోజన సదుపాయాలతో మనం పూజ చేసుకున్నాం ఇప్పటి వరకు. నేను సరిగ్గా ఒక 5 సంవత్సరాలు అవుతుందండి నేను ధ్యానంలోకి వచ్చి. నేను సెల్ ఫోన్లో పిఎంసి చూసి ధ్యానం తెలుసుకున్నానండి. ఎంతోమంది నా మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, నా కాళ్ళ నొప్పులు తగ్గాయి, ఇలా నా క్యాన్సర్ కూడా తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, నడుము నొప్పి తగ్గిపోయిందంటే అవన్నీ చూసి నేను ఏంటి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారా ఏంటి అని నేను చాలా ఆశ్చర్యపోయానండి. అసలు ఏంటి ఇంత మహత్యం ఉందా ధ్యానంలో? ఎన్నో వేల మెడికల్ షాపులు ఉన్నాయి, ఎన్నో మందుల డాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది మందుల కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి. ధ్యానం చేస్తే ఈ రోగాలన్నీ తగ్గిపోవడం ఏంటి అలాగని నేను ధ్యానం చేయడం మొదలుపెట్టానండి. నిజానికి మాది పూర్తి మాంసాహార కుటుంబం అండి. ఈ ధ్యానం గురించి తెలిసిన వెంటనే మొదటి వారంలోనే పూర్తిగా శాకాహారిగా మారిపోయామండి. నా దగ్గర ఎప్పుడు ఒక 4 మటన్ షాప్ వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉండేయండి, మటన్ షాప్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను ఫోన్ చేసి ఈరోజు ఏంటి ఏట ఏంటి మంచిదా కాదా అని తెలుసుకుని అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాడు అనమాట. మంచి కండ పట్టిందా పోతేనా కాదా ఇలా తెలుసుకుని వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. కానీ ఎప్పుడైతే మనకి పత్రిజీ గారు ఈ శాకాహారం గురించి చెప్పిన విధానం అది నాకు నచ్చి, ఎన్నో సంస్థలు ఎన్నో స్వామీజీలు ఎందరో ఉన్నారు, కానీ ఎవరు కూడా శాకాహారం గురించి ఇంత బల్లగుద్ది చెప్పిన మగాడు ఎవడూ లేడండి ఇక్కడ. ధ్యానం నువ్వు వచ్చే జన్మలైనా చేయొచ్చు, ముందు శాకాహారిగా మారు అని పత్రిజీ గారు చెప్పారండి. ఆ మాట నాకు చాలా 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 బాగా నచ్చింది. ఆ రకంగా మేము ధ్యానంలోకి వచ్చామండి. చాలా అద్భుతంగా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను మొన్ననే గత వారం రోజుల క్రితం నేను ఒక పాట రాసుకున్నానండి, అది వినిపిస్తాను మీ అందరికీ. ఎవరు చెప్పింది లేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, జీవహింస పాపమని జీవుల రక్షించమని. ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, జీవహింస పాపమని జీవుల రక్షించమని. నోరు లేని మూగజీవి వేరెవరో కాదని, నోరు లేని మూగజీవి వేరెవరో కాదని, నీ మునుపటి జన్మలలో నీవే తానగునని. నోరు లేని మూగజీవి వేరెవరో కాదని, నీ మునుపటి జన్మలలో నీవే తానగునని. ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, జీవహింస కూడదని జీవుల కాపాడమని, జీవహింస కూడదని జీవుల కాపాడమని.
శ్వాస మీద ధ్యాసంటూ వేషధారనొద్దంటూ, శ్వాస మీద ధ్యాసంటూ వేషధారనొద్దంటూ, పాద పూజలెందుకని పదములు మరవద్దని, పాద పూజలెందుకని పదములు మరవద్దని, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు. గుడి దేనికి మడి దేనికి మది లోపల వెతకమని, గుడి దేనికి మడి దేనికి నీ మదిలో వెతకమని, ప్రతి జీవుల తనువులలో అణువణువున ఉన్నానని, ప్రతి జీవుల తనువులలో అణువణువున ఉన్నానని, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు. పత్రిజీ వచ్చేదాకా 10 మందికి పంచేదాకా, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు. కర్మకాండలెందుకని కాకుల పని ఏమిటని, కర్మకాండలెందుకని కాకుల పని ఏందని, నీ కర్మకు నీ జన్మకు నీవే కారణమని, కర్మకాండలెందుకని కాకుల పని ఏమిటని, నీ జన్మకు నీ కర్మకు నీవే కారణమని, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు. జీవహింస కూడదని జీవుల కాపాడమని, జీవహింస కూడదని జీవుల కాపాడమని, మౌనానికి ధ్యానానికి ఏది సరితూగదని, మౌనానికి ధ్యానానికి ఏది సరితూగదని, మనసు నిగ్రహించువాడు మహిళో మహారాజని, మనసు నిగ్రహించువాడు మహిళో మహారాజని, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు, ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు. పత్రిజీ వచ్చేదాకా 10 మందికి పంచేదాకా, వెదురునొకటి చేబూని వేణుగానమందించి, వెదురునొకటి చేబూని వేణుగానమందించి, వెన్న దొంగ తానేనని చెప్పకనే చెప్పారు. వెదురునొకటి చేబూని వేణుగానమందించి, వెన్న దొంగ తానేనని చెప్పకనే చెప్పారు. ఎవరు చెప్పింది లేదు, ఏ నోట వినలేదు. మన కోసం దిగి వచ్చెను మరో బుద్ధ దేవుడు, మన కోసం దిగి వచ్చెను మరో బుద్ధ దేవుడు, మనలందరిని ఉద్ధరించ మరలా తిరిగొచ్చాడు, మనలందరిని ఉద్ధరించ మరలా తిరిగొచ్చాడు. పత్రిజీ మహారాజు, పత్రిజీ మహారాజు, పత్రిజీ మహారాజు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. చక్కగా పాడాడు, చక్కటి పదాల్ని రాశాడు. అందుకు చప్పట్లు కొడదాం కాశీ గారికి. వండర్ఫుల్ స్వామి. సత్య గారు, ఇక్కడ పిఠాపురంలో ముఖ్యంగా సత్య గారి కంటే శ్రీనివాస్ మాకు బాగా పరిచయం. అన్ని పనులు చేస్తూ ఎవరు ఏది చెప్పినా నో అనకుండా చేసే గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయనతో పాటు ఉండే సత్య మేడం కూడా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం కాక అదే చురుకుదనం, అదే పని, అదే నవ్వు, అదే స్పీడులా ఎక్కడ తగ్గుదల ఉండదు. సో వండర్ఫుల్ మేడం. ఈ సందర్భంగా మీ మాటలు. అందరికీ నమస్కారం అండి.
మరి ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే మన స్వర్ణమాలమ్మ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. వాళ్ళ పరిణితి పత్రి గారు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఎంతో చక్కగా మరి ఈ మినీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా మొదటి రోజు ఎంతో అద్భుతంగా చేసుకున్నాం. మరి ఆ మినీ యాగానికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. మరి శ్రీపాదుల వారి శక్తిక్షేత్రం అంటే వేళ మహాకరుణ శాఖాహారి ఎంత అద్భుతంగా జరిగిందండి. గట్టిగా గట్టిగా కొట్టాలి మాస్టర్స్. మరి మన లీలా మేడం గారు, దామోదర్ రెడ్డి గారు మరి ఎంతో అద్భుతంగా మరి చేయించారు వర్క్. అది మరి మన పత్రిసారే చేయించారని అనుకుంటున్నాను. గట్టిగా పత్రిసారికి మళ్ళీ గట్టిగా ఒక క్లాప్స్ కొట్టుకుందామండి. ఎందుకంటే మనం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ వర్క్ చేసినా సరే నేను సిద్ధంగా ఉంటానండి. అది ఏ వర్క్ చెప్పినా సరే నేను అక్కడ వర్క్ చేయడానికి, సేవ చేయడానికి ఆ భాగ్యం మనకు గురువుగారు ఇచ్చారు. ఎన్నెన్నో జన్మల బంధం కాబట్టి మనకి ధ్యానము ఎంతో అద్భుతంగా దొరికింది నాకు. మరి మా ఆయన గారు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు, నేను మా ఆయన గారు సపోర్ట్గా ఉంటాను. అలాగే మా ఆయన గారు కూడా గట్టిగా క్లాస్ కొడదామండి. ఏంటంటే ధ్యానానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఓ అంటారు, దేనికి వద్దని అంట, ఇంకా ముందు వెళ్ళని చెప్తారండి ఆయనకి. అందుకే గట్టిగా క్లాస్ కొట్టాలని చెప్తాను. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి ఉంటేనే కదా ప్రతి పని చేయగలమండి. అందుకే మేము ఇద్దరం కలిసి మంచి సేవ చేస్తామండి. అది మాకు దొరికిన ఎన్నో జన్మల పుణ్యఫలం. అంతే సార్. మా సార్ కూడా పైకి రావాలని దామోదర్ రెడ్డి గారు పిలుస్తున్నారు. రండి శ్రీని గారు కింద ఉన్నారు, రండి సార్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సూర్యప్రభావతి గారు ఒక్క చక్కని పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. సుభాష్ పత్రిజీ గారికి నా నమస్కారములు. ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరికీ నా నమస్కారములు. దామోదర స్వామి గారికి నా నమస్కారం. లీలా మేడం గారికి అందరికీ కూడా నా నమస్కారములు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 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 శ్రీహరివాసము. అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అదివో నిత్య నివాసమఖిల మునులకు, అది చూడుడు అది మొక్కుడు, అది చూడుడదు మొక్కుడానందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము, చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శ్రీకరాల బహు బ్రహ్మమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనదమదిగో, శ్రీ వెంకటాపతికి సిరులైనవి,
కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో భావమున కల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా నమస్కారం. వెరీ గుడ్ మాస్టర్స్, చాలా చాలా అద్భుతంగా పాడారు. మేడం ఎందుకు లేస్తున్నారు? ఎందుకు లేచారు మీరు? ప్రభావతమ్మ ప్రతిభావంతంగా వాడారు, చాలా బాగా వాడారు మేడం. అది కూడా అందరికీ అత్యంత ఇష్టమైన సంకీర్తనని ఇష్టంగా వాడారు. ఇంకెవరైనా? అందులో ఆ బుక్ ఎక్కడి మేడం? ఆ లిరిక్ బుక్ ఎక్కడి? అరే నీవు రాసింది ఇక్కడ ఇవో. ఇప్పుడు ఇదేది? ఇందులో ప్రతి ఒక్క సెంటెన్స్ ఒక అద్భుతం. దీని గురించి నేను వివరించి చెప్పాలంటే కనీసం ఒక గంటన్నర పడుతుంది. అంత అంతరార్థం ఉంది. రేపు పొద్దున్న చెప్తా. భావింప సకల సంపద రూపం అదిగో ముంగిట నల్లదిగో మూలనున్న ధనము ముంగిట నల్లదిగో మూలనున్న ధనము భావింప సకల సంపద రూపం అదిగో భావించినంతనే సకల సంపద అన్నాడు ఆయన. సంపద అనలే, సకల సంపద అంటే అక్కడ లేనిది లేదు. రూపము దేన్ని అంటారు? శరీరాన్ని రూపంతో పోలుస్తారు. ఆత్మకు రూపం లేదు, బుద్ధికి రూపం లేదు, మనసుకు రూపం లేదు, కానీ శరీరానికి రూపం ఉంది. ఎస్ ఆర్ నో? ఉందా లేదా? శరీరానికి ఆత్మకుందా? మనసుకుందా? బుద్ధికుందా? లేదు. రూపం ఉంది అంటే అది శరీరం. శరీరం గురించి అంత గొప్ప పదం పెట్టాడు. ఎంత అపురూపం ఉంటే శరీరం యొక్క గొప్పతనాన్ని ఎంత అపురూపంగా తెలుసుకుంటే ఆ పదం వస్తుంది. ఊహించారా ఎప్పుడైనా? మీ ఊహకందది. ఇంత చక్కటి ఈ జన్మలో ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ అపురూపాన్ని, ఈ అద్భుతాన్ని తెలుసుకోవడానికి మార్గం చెప్పిన గురువుకు గట్టిగా పత్రి గారికి చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. అందుకే అన్నమయ్య అనే ఒక వ్యక్తి ఆ పేరులోనే ఉంది. అన్నమయ్య అంటే అన్నమయ్య కోశము అంటే శరీరము. అన్నంతో తయారయ్యేదాన్ని అన్నమయ్య కోశం అంటారు. ఈ అన్నమయ్య కోశాన్ని, ఈ శరీరాన్ని రీసెర్చ్ చేయడం కోసం ఒక జన్మ పెట్టాడు ఆయన. ఓన్లీ ఫిజికల్ బాడీ సిస్టమ్. ఆ ఫిజికల్ బాడీ సిస్టంలో ఉన్న అద్భుతాలన్నీ తెలుసుకునే ఆ పరిణామంలో వెంకటేశ్వర స్వామి యొక్క తత్వం మొత్తం తెలుసుకున్నాడు ఆయన. ఆ తెలుసుకునే ఆ పరిణామంలో ఎక్కడ ఏమి తెలుసుకున్నాడో, ఎక్కడ ఎంతవరకు తెలుసుకున్నాడో దానికి సంబంధించిన A to Z తన 32,000 సంకీర్తనలో ఈ ప్రపంచానికి అందించాడు. ఆయన తెలుగువాడై పుట్టడం, తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం, అందులో ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, తిరుమల దగ్గరలో పుట్టడం, అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పరా? అలాంటి యోగులు జన్మ తీసుకున్న గడ్డ. తెలుగు రాష్ట్రాలంటే ఆషామాష అనుకుంటున్నారేమో. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి, ఒక యోగి వేమన, ఎందరెందరో ఊహకందనంత పేర్లున్నాయి. మన
మీ గతంలోకి వెళ్తే ఖచ్చితంగా ఒక 10 జన్మలు 20 జన్మలు చాలా గొప్ప గొప్ప జన్మలు ఉంటాయి. ఆ 10-20 గొప్ప జన్మలు కొన్ని అవతారాలు లేకుంటే ఇగో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగే పని కాదు. ఇక్కడ ఉన్న ఒక అర్ధగంటనో గంట నిలబడి 2 ముచ్చట్లని అలా వెళ్ళిపోతారు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఉన్నాము అంటే మన వెనకాల ఆ బ్యాలెన్స్ ఉంది. అదే ఆ అర్హతనే ఇక్కడ కూర్చోబెట్టింది. అర్థమైందా? అందుకే తప్పకుండా ఇగో వీళ్ళకి చప్పట్లు కొడదాం మన పిఠాపురం మాస్టర్స్కి. అలాగే వాణి మేడం వాళ్ళ ఆయన ఏం పేరు? ఇక చూడు వెంకటేశ్వరరావు గారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అగో కనబడుతుంది కదా అక్కడ చెట్లున్నది. ఈ కాంపౌండ్ వాళ్ళు ఆ డాబా పక్కకు ఆ చెట్లున్న ఆ ల్యాండు 1000 yards 1000 గజాలది. ఆ 1000 గజాలు ఇగో వీళ్ళదే, వీళ్ళ పూర్వీకులు వీళ్ళకు వారసత్వంగా ఇచ్చిన సంపద అది. అర్థమైందా? ఆ సంపదని ఈ ధ్యానానికి, ఈ ధ్యాన కార్యక్రమాలకి ఉపయోగించుకోవడానికి వారు భార్యాభర్తలు సమ్మతిని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. అవునా? అందుకని వాళ్ళకు ఆవిడ మొన్న వచ్చినప్పటి నుంచి చెప్తుంది, సార్ అక్కడ పిరమిడ్ కట్టాలి, ఒక ఆశ్రమం కట్టాలి, మన కార్యక్రమం అక్కడ చేసుకోవాలి, చక్కగా ఉంటుంది. దానికి ఎప్పుడెప్పుడు శంకుస్థాపన చెప్పి పనులు చేసుకున్నంత ఆవిడకు అంత తొందరగా ఉంది. అంటే ఆమెకి అది ఒక చక్కటి అనుభూతి, ఎంతో ఇష్టంతో చెప్పింది ఆ మాట. కాబట్టి ఈ దంపతులు గట్టిగా చప్పట్లు కొడదాం. త్వరలోనే అక్కడ ఇగో ఇలా 1000 గజాలలో ఏమైనా కట్టుకోవచ్చు, స్వర్గాన్ని సృష్టించవచ్చు. మా పొలంలోని పిరమిడ్ కడతామని పిఠాపురం ఎప్పుడు లేదండి. ధ్యాన మందిరం పిరమిడ్ కూడా కడదామని పిఠాపురంలో మొదలెట్టమని త్వరలోనే పూర్తవుతుంది. అది కూడా తప్పకుండా మీరు అందరూ ఆహ్వానిస్తాం, తప్పకుండా రావాలండి. ఇప్పుడు ఈడ ఏం చేద్దాం అనుకున్నారు? ఇది కూడా త్వరలో చెప్తామండి, మీకు ఏది విషయం చెప్తాం. మీరు మాట్లాడుకొని చెప్పండి అక్కడ ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. వాణి మేడం. అందరికీ నమస్కారం అండి. గురుదేవులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ పిఠాపురంలోని పాదాలమ్మ తల్లి గుడి ఒకటి ఆలయం కట్టిస్తున్నామండి. అక్కడ పాదాలమ్మ తల్లి గుడి ఆలయం దగ్గర పిరమిడ్ కట్టించాలని నాకు అనిపించింది. ఇక్కడ పిఠాపురాన్ని ఇప్పుడు దాకా పిరమిడ్ లేదని మాస్టర్స్ చెప్పారు. ఇక్కడ దానికి స్థలం ఇచ్చి అక్కడ పిరమిడ్ ఒకటి చేయించాలని సంవత్సరం బట్టి అనుకుంటున్నాం ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరూని. అలాగే ఇక్కడ కోటగుమ్మ సెంటర్లో కూడా మాకు కొద్దిగా స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని మనసులో నాకు బలంగా ఉంది. సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నాకు బలంగా ఉందండి. దానికి గురువులు ఎలాగ అనిపిస్తే వాళ్ళకి ఎలా మంచిది అనిపిస్తే అలాగ వాళ్ళకి ఎలా మంచిది అనిపిస్తే అలా చేయడానికి మేము ఎప్పుడు సహకారం అందిస్తాను, మేము భార్యాభర్తలు ఇద్దరుని. గురుదేవులకి నమస్కారాలండి. తప్పకుండా మేడం. దుర్గా మేడం, దుర్గా గారు ఏడ మాట్లాడు. ఇంకెవరు మేడం? రండి. పెద్దాపురం మేడం, పెద్దాపురం మేడం రండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాలమ్మకు నమస్కారాలండి. నా పేరు భాను అండి, మాది పెద్దాపురం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మన పత్రి సార్ చెప్పారండి. అంతకుముందు ధ్యానం అంటే మనకు అసలు తెలీదు, కానీ ఇంత ఈజీ అని నాకు ధ్యానం నేర్చుకున్నాక తెలిసింది. అంటే ఈజీ కాదు, అది శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే చాలా కష్టం. అది ఈజీ అని అనుకుంటాం, కానీ అది మరీ కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే చాలా కష్టం అండి. అది కూర్చోలేం, కూర్చోగానే ఎన్నో ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి.
ఇష్టపడి చేయాలండి. ఏదైనా ఇష్టపడి చేస్తే మనకు కష్టం అంటూ ఏమీ ఉండదు. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత నాలో ఎన్నో మార్పులు వచ్చాయండి. నేను ఎంతో అనారోగ్యాన్ని అది కూడా తగ్గించుకున్నాను. మా ఊర్లో పెద్దాపురం పబ్లిక్ పిరమిడ్ కూడా వచ్చిందండి. మేము మొదట 2014లో మా తోటికోళ్ళు సూర్యకళ ద్వారా వచ్చానండి నేను ధ్యానంలోకి. తర్వాత మా ఇంటి పైన పిరమిడ్ వేసుకున్నాం. ఆ తర్వాత పబ్లిక్ పిరమిడ్ వచ్చిందండి. చాలా అద్భుతమైన ధ్యానం అండి ఇది. చాలా ఎంత చేస్తే అంత మన దగ్గర ఉంటుంది. ఈ ధ్యానం వల్ల లాభాలు చెప్పలేనియండి. మన లోపలికి మన ప్రయాణం కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు అలా కూర్చోవడం వల్ల మన సార్ చెప్పినట్టు, దామోదర సార్ చెప్పినట్టు మన ఆహారం కూడా ఏం తింటున్నామో ఎలా తింటున్నామో అది మన పొద్దున్న మార్నింగ్ చెప్పారు. మన నోట్లోకి ఏమి వెళ్తుంది, బయటకు ఏమి వస్తుంది అని ఎరుక చాలా ప్రతి క్షణం కూడా ఎరుకుతోనే ఉండాలండి. మన ఒక ఆలోచన కూడా ఎరుకుతోనే ఆలోచించాలి. అది ఒక క్షణం ఎరుకు కోల్పోయామంటే మనలో ఉన్న శక్తి కూడా పోతుందండి. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నేను ఎక్కువ మాట్లాడలేనండి. సిస్టర్ అండి. కానీ ఇంత అద్భుతంగా పిఠాపురాన్ని మెడిటేషన్ నిజంగా ధ్యానం రావడం చాలా ఆనందం అండి. అదే అండి, మేడం గారిని కూడా ఇదే మొదటిసారి చూడడం. మీ అందరి కోరిక అలాగా వచ్చిందన్నమాట. అంటే ఒక్కొక్క ఎనర్జీ ఇక్కడ ఒక మేడం, ఈ మేడమే ఎవరో అన్నారు ఎప్పటి నుంచో శాకాహార ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాము అని. అంటే ఒక్కొక్కరి ఆలోచన అందరివి కలిసి సమూహంగా ఇక్కడ వచ్చిందన్నమాట. అలాగా అందరం పాల్పంచుకుంటున్నాం. అద్భుతం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకుందాం. అలాగా ఉత్తములు తనని ఎవరన్నా మెచ్చుకుంటే అది నాది కాదు పక్కోళ్ళది అంటారంటండి. చెడ్డవాళ్ళు పక్కోళ్ళ మీద తోసేస్తారంటండి. నేను కాదండి, వాళ్ళే చేశారండి. మీరు అలా చెప్తున్నారు. ఓకే ఓకే అండి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన దామోదర సార్కి చాలా అవునండి. థ్యాంక్ యూ సార్. అందరికీ ఆత్మ ప్రణామాలండి. ధ్యానమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలండి. మేము 2014-15 టైంలో మా చెల్లి ద్వారానే ధ్యానంలోకి వచ్చామండి. మా చెల్లి సంవత్సరం పాటు మాకు చెప్పిందండి, కానీ మేము ఎక్కించుకోలేదు. తినగా వేప కూడా తీయగా ఉంటుందని చెప్పగా మాకు ధ్యానం చేయడం మొదలుపెట్టాం. ఇందులో ఆనందాన్ని పొందామండి. పొంది నలుగురికి పంచాలి ధ్యానం. అమ్మ, నేను, మా వారు శాకాహారులుగా మారిపోయామండి ఇంట్లో ధ్యానం చేస్తూ. తర్వాత ఇది నలుగురికి పంచాలి, మన ముగ్గురమే చేసుకుంటున్నాం ఏంటి అని ఆలోచన వచ్చిందండి. ఏదైనా గుళ్ళో పెట్టుకుంటే నలుగురికి చెప్తే వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకుంటారు కదా, బాగుంటుంది కదా, వారానికి ఒకసారి పెట్టుకుందామని ఆలోచన వస్తే అది మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించరండి. ఇంట్లో మా నాన్నగారు అది కొంచెం ఇంట్లోంచి బయటికి పంపించిన ఫ్యామిలీ అండి. ఎలాగా ఏంటి అంటే ఎత్తుకుంటూ 2 మాస్టర్లు వచ్చారండి. ఒక మిట్ట మధ్యాహ్నం పిఠాపురాన్ని ధ్యానం పెట్టాలి అని వాళ్ళకి వచ్చిందంట. సత్య మేడం గారు, సామర్లకోట నుంచి ఆవిడ పేరు సత్యవతి గారిని. 2 మేడంలు ఎత్తుకుంటూ వచ్చి తలుపు కొట్టారండి. పిఠాపురాన్ని ధ్యానం పెట్టాలి అని మాకు వచ్చిందండి. 41 రోజు ధ్యానం పెడదాం, 41 వారాలు అని చెప్పారండి. సరే, మేము దానికోసమే కదా ఎదురు చూస్తున్నాం, అలాగే పెట్టుకుందామని. మా వీధి చివర రామాలయం ఉందండి. అప్పటికప్పుడే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ గుడి ఆలయకర్తని అడిగితే ఆయన గుడి తలుపులు నేను ఇవ్వను, తాళం మీరు బయట చేసుకుంటే చేసుకోండి అన్నారండి. సరే, ఓకే, బయటే చేసుకుంటామని చెప్పామండి. అలాగే ఆ వేళ శుక్రవారం వచ్చారండి. శనివారం నుంచి ధ్యానం క్లాస్ మొదలెట్టేసాం. శనివారం మధ్యాహ్నం 3 to 5 బయట పెట్టుకున్నామండి. ఆయన మేడమేం చూస్తున్నారు. ఆ వీధిలో 2 వీధులు 3 వీధులు జనాన్ని పిలిచామండి. వచ్చారు, కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే ఆ ఆలయ ధర్మకర్త చూస్తున్నారు. మేడమేంచి
చూసి ఆయనే వచ్చి తలుపు తీసి ఫ్యాన్ వేసి లోపల చేసుకోండి అమ్మా అని. ఆయనది చిన్న కిరాణా కొట్టండి. ఇన్ని చాక్లెట్లు పట్టుకుని వచ్చి ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ ఈ ధ్యాన ప్రసాదం తినండి అమ్మా అని చెప్పారు. అంటే ధ్యానానికి ఎంత వాల్యూ ఉందో ఆయన వెంటనే గ్రహించారు. ఇంక అప్పటి నుంచి 41 వారాలు మేము ఈ సత్యగారి ఆధ్వర్యంలో, ఆ మేడం రాకపోతే మేము ఇంట్లోంచి బయటికి రాపోదు, ఆ ధ్యానం కూడా పిఠాపురాన్ని దొరకపోను. అలా అందరూ మాస్టర్స్ తయారయ్యారండి. తర్వాత ఒక 11 వారాలు 15 వారాలకి శివకుమారి గారని ఒక మేడము అద్భుతంగా అక్కడ మేము శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని ఒక సెంటర్ ఓపెన్ చేసుకున్నామండి. మీరు కూడా వచ్చారు కదండి ఆ సెంటర్కి, దామోదర్ సార్. అప్పుడు సార్ చెప్పారు పిఠాపురాన్ని అద్భుతంగా క్లాస్ జరుగుతుందని. ఆ వేళ అది ఈ రోజున నిజంగా నిజమైందండి. శాకాహార ర్యాలీ జరుగుతుంది, అద్భుతంగా పిఠాపురాన్ని ధ్యానం క్లాస్ జరుగుతుందని ఆ వేళ చెప్పారు దామోదర్ సార్. అది ఈ రోజున చాలా అద్భుతంగా జరిగిందండి. మేము 5గురితో 6గురితో చేసేవాళ్ళం శాకాహార ర్యాలీ చేస్తే. ఈ రోజున అద్భుతంగా, ఇంత అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగిందంటే పిఠాపురం పట్టణంలో ఇంతవరకు శాకాహార ర్యాలీ అనేది జరగదండి. శాకాహారం అంటేనే తెలియదండి పిఠాపురం. అంత భక్తి మార్గం, భక్తి మార్గంలో ఉంటారు. భక్తి అయిపోయిన తర్వాత ఇంక కోళ్ళు మేకలు వేసేస్తారు అంతే. దుర్గమాలు వేసేసుకుంటారు, 41 రోజులు దీక్షలో ఉంటారు. ఆ తర్వాత కుటుంబం వాళ్ళందరినీ పిలిచేస్తారు, మేకలు కోళ్ళు వేసేసి పండుగ చేసేసుకుంటారు. ఇలాగే జరుగుతుందండి పిఠాపురం అంతా. అని భక్తి, అంత భక్తితో అంత హింస కూడా ఉందండి పిఠాపురాన్ని. కానీ ఈ శాకాహార ర్యాలీ జరగడం చాలా అద్భుతంగా ఉందండి. మాకైతే పిఠాపురాన్ని అంకురార్పణ చేశారు లీలా మేడం. మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలకి. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. పిఠాపురంలో భక్తి మార్గం పోయి ముక్తి మార్గం వచ్చింది. ఈరోజు నుంచి పిఠాపురంలో ముక్తి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ముక్తి మార్గం వెంబడి నడిచేవాళ్ళు ఒక సమూహం తయారవుతుంది. ఇక్కడ ఎంత హింస ఉంటుందో, ఇంతకుముందు భక్తి హింస ఉండే, ఇప్పుడు ముక్తి అహింస ఉంటాయి. అర్థమైందా? ఎంత భక్తి ఎంత హింస ఉండేనో అదే ప్లేస్లో ఇప్పుడు అంత ముక్తి ఉంటుంది. భక్తి ప్లేస్లో ముక్తి వచ్చింది, హింస ప్లేస్లో అహింస వస్తుంది. ఇదే ఇప్పుడు జరిగేది. దానికి ఇగో ముహూర్తం ఈరోజు మనం పెట్టాం. ఆ శాకారం ద్వారా అహింసకు కూడా ముహూర్తం పెట్టినాం, ముక్తికి కూడా పొద్దున ధ్యానంతో దానికి ముహూర్తం పెట్టినాం. ఆ 2 కార్యక్రమాలు ఒక్కరోజు జరిగాయి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి జరగకుండా చూడండి. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ క్యాలెండర్ తిరిగేసరికల్లా ఈ పిఠాపురంలో ఎంతమంది తయారవుతారో, ఎంత గొప్ప వాళ్ళు వస్తారో. ఎందుకంటే చరిత్రలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు జన్మ తీసుకున్న స్థలం ఇది. నాకు ఈ మధ్యనే తెలిసింది పిఠాపురం గురించి. మరి అలాంటి పిఠాపురంలో అంత గొప్ప స్థలం కాబట్టే దశావతారంలో మొదటి అవతారం, గుణాలకు సంబంధించిన దత్తాత్రేయంలో మొదటి అవతారం ఇక్కడ మొదలైంది. ఊరికే మొదలైందా? దాని వెనకాల ఈ స్థలానికి, ఈ ప్రదేశానికి అంత ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి అది ఇక్కడ మొదలైంది. ఇక్కడ ముక్తి మార్గమే ఇది. ముక్తి మార్గము ఎంట్రీ అంటారు దీన్ని. దశావతారమే ఎంట్రీ. దశావతారంలో కూర్మావతారమే ఎంట్రీ. షట్చక్రాలలో మూలాధారమే ఎంట్రీ, స్వాధిష్టానమే ఎంట్రీ. ఇప్పటిదాకా అన్నమయ్య కవితలు చెప్పింది అది. ముంగిట నల్లదిగో మూలనున్న ధనము. నీ మూలాధారంలో ఉన్నది ధన సంపద అంతా, జ్ఞాన సంపద అంతా, ముక్తి సంపద అంతా అని కుండబద్దలు కూడా చెప్పాడు. మరి అలాంటి ప్రదేశం ఇక్కడ ఉన్నప్పుడు ఈడ ముక్తి వైపు రాకపోతే ఎన్ని రోజులు ముసుకేసుకున్నారు? ముక్తి మీద ముసుగుండే. ఈ ధ్యాన కార్యక్రమం ద్వారా, ధ్యాన యాగం ద్వారా ఇంతమంది అనేక ఊళ్ళల్లోంచి యోగులు వచ్చి ధ్యానం చేసిన తర్వాత ముసుగు కరిగిపోక ఏమవుతుంది? ఆ ముసుగు తొలగవలసిన ఆ సమయం వచ్చింది. ముక్తి మార్గములకు వచ్చి తీరుతారు. గట్టిగా చెప్పకూడదమ్మా రాబోయే ముక్తి మార్గానికి సంబంధించిన యోగులందరికీ. థ్యాంక్ యూ. ఎవరన్నారు? వెంకటలక్ష్మి. ముందుగా అండి, మన అందరి కలయికకు కారణమైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, గురుపత్ని స్వర్ణమాల అమ్మకు నా అనంతపూర్వకమైన దగ్గరగానే ఉందండి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను కుమారి కూడా క్లాస్మేట్స్ అండి.
బెంచ్ మేట్స్, ఇప్పుడు సోల్ మేట్స్ అండి. మాది 3 తరాల నుంచి స్నేహం అండి. వీళ్ళ కుటుంబానికి మాకు 3 తరాల నుంచి స్నేహం నడుస్తూ ఉంది. కుమారి అయితేనండి, తను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు చెప్పింది, ఇలాగ ధ్యానం అంట శ్వాస మీద ధ్యాస బాగుంటుంది రా అంటే, అలాగే వస్తాను అన్నారండి. 2-3 క్లాసులకు వచ్చాను. అంతకుముందు నేను 2007లో మాత్రం పరమహంస యోగానంద డివోటీ కింద మా మరిది గారు జాయిన్ చేశారండి. కానీ అది కష్టతరంగా అనిపించింది. ధ్యానం అయితే బాగానే ఉంది, కానీ ఏటో కష్టతరంగా అనిపించి వెళ్ళేదాన్ని కాదండి. ఇది ఏదో సులువుగా ఉంది వెళదాము, కానీ అమ్మో గురువులంటే నాకు ఏంటో అదొక రకమైన భయం అండి చిన్నప్పటి నుంచి. ఈ గురువుగారు, మన గురువుగారు ఏం చెప్పారండి, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారండి. అది నాకు అవును కదా, గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన శ్వాస, మన దగ్గర ఉన్న శ్వాసే గురువు అని నేను గ్రహించండి ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఇద్దరం ఎక్కడికైనా క్లాసులకి అది వెళతా ఉండేవాళ్ళము. ఇప్పుడు మాకు సీతాకుమారి మేడం గారని గొల్లల మావిడాళ్ళలోని ఆ మేడం గారు పరిచయం అయ్యి మాకు ఈ ఆధ్యాత్మిక విద్యను ఇంకా ముందుకి నడిపిస్తున్నారండి. ఆవిడ ద్వారా మేము భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాం. భజగోవిందం శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, వేదం, ఇప్పుడు వేదం నేర్పుతున్నారండి. సౌందర్యలహరి శ్లోకాలు కూడా నేర్పిస్తున్నారండి ఆవిడ, వాళ్ళ కోళ్ళ గారు కూడాని. ఇవన్నీ నేర్చుకుంటూ ఈ ఆధ్యాత్మిక విద్యలో ముందుకు నడుస్తున్నాము. దామోదర స్వామి గారు కూడా ఒకసారి వచ్చినప్పుడు నేను కూడా వచ్చానండి. ఆయన అన్నారు, ఇక్కడ ఒక పెద్ద యాగం జరుగుతుందమ్మా త్వరలోనే అన్నారు. ఏంటి ఈ పిఠాపురంలో ఎవరిని, ఈదుల్లో ఎవరు పిలిచినా రావట్లేదు ధ్యానానికి, ఇక్కడేం యాగం జరుగుతుందా అనుకున్నానండి. అది ఈ రోజు అయితే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. శాకాహార ర్యాలీ కూడా అనుకున్నామండి, 5-6 చేసేవాళ్ళం ఎప్పుడైనాని. ఇదేంటి 5-6తోటి ఎవరైనా చూస్తే వాళ్ళు ఎలా తిరుగుతున్నారని అనుకుంటారేమో అనుకున్నాను. అలాంటిది ఈ వేళ స్లోగన్లు కూడా నేను చాలా ఒక పావుగంట సేపు చెప్పానండి. వస్తానే చాలా అద్భుతంగా ఉందండి. లీలా మేడం గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. దామోదర స్వామి గారికి కూడా చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సూర్య మేడం, అరే ఏమి ఎంక పట్టుబడుతున్నావు రా. సార్ స్పీకర్లో మాట్లాడాలంటే భయం అండి, మైక్లో పెట్టుకుని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధ్యానమితులందరికీ నా కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే పిఎంసి చూస్తున్నానండి. చూస్తూ ఉంటే పిరమిడ్ ధ్యానం అని కనిపించింది. ఇదేంటి పిరమిడ్ అంటే చనిపోయిన వాళ్ళు పెడతారు కదా, పిరమిడ్ ధ్యానం ఏంటి అనుకుని మనకెందుకులే అని తీసేసాను. పిరమిడ్ ధ్యానం ఏంటని తీసేసాను. మళ్ళీ మర్నాడు చూస్తే మళ్ళీ పిరమిడ్ ధ్యానం వచ్చిందండి. ఏంటి పిరమిడ్ ధ్యానం ఇలా వస్తుంది ఏంటి యూట్యూబ్లో అని విందాము అనుకుని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే ఇంకా నాకు నమ్మలేని నిజాలండి. ఇంకా మతి అనేది ఇంకా లేదు. ఏంటి ఇలా ఇంత అద్భుతంగా ఉంది ఈ ధ్యానం, ఇలా చెప్తున్నారు అందరూ. జబ్బులు తగ్గుతాయి అంటున్నారు, దేవుళ్ళు కనిపిస్తాయి అంటున్నారు, చాలా మంచి మాటలు చెప్తున్నారండి. అబ్బో ఇదేదో చాలా బాగుందని ఒకే రోజు నేను 10 వీడియోస్ విన్నానండి. ఒకే రోజు 10 వీడియోస్ విని ధ్యానం మొదలెట్టేశానండి. వెంటనే మొదలుపెట్టి ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట అలా చేస్తూ ఉంటే నాకు ఆలోచన అనేది బయట ఆలోచన అనేది పోయి ఇంకా నాకు ఓన్లీ మా ఇంట్లోనేనండి ఆలోచనలు చాలా తగ్గిపోయినాయి. బయటికి వెళ్ళేదే కాదు నా మనసు, అసలు చాలా మనశ్శాంతిగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. అబ్బా చాలా బాగుంది అనుకుని చేశానండి. చేసిన తర్వాత పిరమిడ్ కొనుక్కుందాం అనుకుని పిరమిడ్ కొనుక్కున్నానండి. పిరమిడ్ కొనుక్కుని అందులో కూర్చుంటే చాలా బాధలు వచ్చేస్తుంటే అమ్మో ఈ పిరమిడ్లో కూర్చుని చేస్తుంటే బాధలు వస్తున్నాయని నేను ఈ పిరమిడ్ని ప్యాక్ చేసేసి బాతుల్లో పెట్టేసి ఒక 2 సంవత్సరాలు ధ్యానం చేయడం మానేశానండి.
మానేసిన తర్వాత అరుణాచల మాధవి గారు వీడియోస్ విన్నానండి. మళ్ళీ ఆవిడ వీడియోస్ వింటుంటే మళ్ళీ మనసులోంచి పొంగిపోతుందండి, మళ్ళీ వచ్చేసింది నాలోకి. ఆహా, చాలా బాగుంది, నేను ధ్యానం చేసుకోవాలి. ఆ శివ పరమాత్మ గురించి వీడియోస్ వింటుంటే నాలోని నాకే తెలియని ఒక బాడీ అంతా పులకరించిపోవడం అండి, వెంట్రుకలు నించుని పోవడం అనమాట అండి. చాలా బాగుండేదండి. అప్పుడు మళ్ళీ పిరమిడ్ని తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టుకుని ధ్యానం చేస్తున్నానండి. చేస్తూ అనుకున్నాను, అందరూ కర్తాలంటున్నారు, అక్కడికి వెళ్ళామంటున్నారు, ఇక్కడికి వెళ్ళామంటున్నారు. అయ్యో, మనం ఎప్పుడు చూస్తాము, మనకి ఎవరో పిఠాపురంలో తెలియదు, జానులు ఎవరో తెలియదు, నాకు నేను ఒకదాన్నే అయిపోయాను, ఎవరైనా జానులు తెలిస్తే బాగుండు అనుకుంటూ చేస్తూ ఉన్నానండి. ఈ లోపల సత్య మేడం గారు వాళ్ళు వచ్చారండి. వచ్చి పాంప్లెట్ ఇచ్చారండి. పాంప్లెట్ ఇస్తే పలానా రోజున మేము ధ్యాన కేంద్రం పెడుతున్నామండి, శ్రీపాద శ్రీవల్లభ వారిది, రండి అన్నారండి. అప్పుడు వెంటనే ఇంకా ఆనందం అనమాట అండి. వెళ్ళానండి. వెళ్ళి ఇంకా ఆ రోజు నుంచి కూడా ఈ ఆత్మమిత్రులందరూ నాకు పరిచయం అయ్యారండి. వీళ్ళందరూ అప్పటి నుంచి నా లైఫ్ టర్నింగ్ తిరిగిందండి. ఇంకా అద్భుతం అంటే ఆ రోజు నుంచి ఉందండి. మేము చక్కగా క్లాసులకు వెళ్దామండి, వీళ్ళతో కలిసి ధ్యానం చేసుకోవడం చేసుకుంటూ ఉంటాను. ఈ లోపలనండి మనం ఇలా గంటే చేస్తే ఏం ఫలితం ఉంటుంది, కొంచెం టైం పెంచుదామని చెప్పి 2 గంటల ధ్యానం చేసేదాన్నండి. అందరూ కూడా ధ్యానంలో నేను దేవుళ్ళు చూశాను అని చాలా బాగా చెప్తున్నారండి. అది నాకు బాగా బుర్రకెక్కేసిందండి. నేను కూడా ధ్యానం చేసి దేవుళ్ళు చూడాలి అనే గట్టి పట్టుదల వచ్చిందండి నాకు. వచ్చి రోజు 3 గంటల ధ్యానం కంటిన్యూగా 1 సిట్టింగ్లో 3 గంటల ధ్యానం చేశానండి. చేసిన వారం రోజులకి ఆ సూర్యభగవాన్ కిరణాలు నా బాడీకి తాకినాయండి. అప్పటి నుంచి నాకు ధ్యానంలోనే ఇలా విశ్వశక్తి దిగడం తెలిసేదండి. ఆజ్ఞాచక్రంలోని కదలికలు వచ్చేవండి. అప్పటి నుంచి చాలా బాగుండేది. నాకు రంగులు కనిపించటం, కొండలు, ప్రకృతి అన్నీ కనిపించటం అండి. నేను ఇంట్లో ట్యాప్ కూడా బాగు చేసుకున్నానండి, ఐ లవ్ యూ చెప్పుకుని. అలా చాలా బాగుండేదండి, చాలా బాగా చేసుకుంటున్నానండి. నా భర్త ధ్యానంలో రావాలని నాకు చాలా చాలా కోరికండి. కానీ మా వారు ఈ ధ్యానం అంటే రయ్యని పడుతున్నారండి. అదే పెద్ద బాధగా ఉందండి. నాకు మా వారు రావాలి ధ్యానంలోకి, మాది శాకాహార కుటుంబం అయిపోవాలి అని నా కోరికండి. చాలా బాగుందండి ధ్యానం. అందరూ ధ్యానం చెయ్యండి, చాలా బాగుంది. సూర్య మేడమా? సూర్యవతి, కూర్చో, అక్కడ కూర్చో. మా ఆయన ధ్యానంలో రావాలని ఇంత పెద్ద దీర్ఘం తీసింది ఆవిడ, కాబట్టి వస్తాడు మేడం తొందరలో. అందుకే మా ఆయన రావాలని మీరు సింపుల్గా చెప్పలే, విన్నావా? మీరేం సింపుల్గా చెప్పలే, మా ఆయన ధ్యానాలు రావాలని ఇంత పెద్దగా లాగారు దాన్ని. అందుకని తొందరలోనే మీ ఆయన ధ్యానంలోకి వస్తాడు. అది కాదు, ఈ 3 గంటల ధ్యానం ఒక్క సిట్టింగ్ చేస్తున్నావు కదా, ఇంకొక 3 గంటలు పెంచుదాన్ని. అరే ఆగు, నువ్వు ఆగు. నీ ముఖం చెప్తుంది బాగా ధ్యానం చేస్తున్నామని, నీ ఫేస్ చెప్తుంది. అంత ధ్యానం చేసినప్పుడు మారాలని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నీ చేతి వంట తింటే వాళ్ళే మారిపోతారు. నువ్వు అనుకుంటున్నావు, అందుకే మారతలేరు. నువ్వు అనుకుంటున్నావు, అరే మళ్ళీ ఇప్పటి అనుకుంటే మారరు మేడం, అనుకోకపోతే మారుతారు. వీళ్ళందరికీ మీరు ఇప్పటిదాకా ఇట్లా చెప్పిర్రు, అది రాంగ్ కాన్సెప్ట్. అనుకోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర శక్తి ఉంటే ఎందుకు మారదు? డబ్బులుంటే ఎందుకు నువ్వు దానం ఇవ్వవు? అందరికీ డబ్బులుంటే దానం ఇస్తావు కదా, ఉంటే కదా. లేవు, మన దగ్గర శక్తి వస్తుంది కదా, అదే మారుస్తుంది. నీకెందుకు? ధ్యానం సరిగ్గా చేయి. మా ఆయన మారాలా, మా పిల్లలు మారాలా, అది మారాలా, రాంగ్ కాన్సెప్ట్ అది. ఎవ్వడు మారడు, వాళ్ళ సమయం వస్తే మారుతాడు. నువ్వు మారితే వాళ్ళు మారుతారు. ఏది మారాలి ఇప్పుడు? నువ్వు వాళ్ళు మారాలని అనుకోవడం మారు, ఆ అనుకోవడం ఆపేయి. తొందరలోనే నువ్వే నాకు ఫోన్ చేసి చెప్తావు, సార్ మీ మాట ఫలించింది, అయిపోయింది సార్ అని. ఇది యజ్ఞం మొదటి రోజు
ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టిన రోజు సరైన కోరిక నేను అనుకున్నావు. ఇది కల్పవృక్షం కథ గుర్తుపెట్టుకో. పిఠాపురం అంటే కల్పవృక్షము, వశిష్ఠ గౌతమ్ అంటే కామధేనువు, ద్రాక్షారామం అంటే అక్షయపాత్ర. అరే కల్పవృక్షం ఈడుంది, తీరనిది అనుకున్నది తీరని ఏముంటాయి ఈడ? ఆయన ఊరికే పుట్టిండు. ఆవిడ శ్రీపాద శ్రీవల్లభుడు జన్మ తీసుకున్నాడు అంటేనే ఈడ కామధేనువు కల్పవృక్షం కథ ఉంది, దశావతారంలో కూర్మావతారం కథ ఉంది. ఈ గింత కథ ఆడబెట్టుకొని ఆ ఊరిలో నువ్వుండి 6 గంటలు ధ్యానం చేసి ఆఫ్టర్ ఆల్ గింతది దాని గురించి అంత సంకల్పం పెడతావా నువ్వు? అరే బడే ఉన్నావు సూర్యవతి అమ్మ. ఈరోజు నుంచి ఎవడు మారాలని మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేసేయి. డిలీట్ చేసినావా? అయితే చప్పలు కొట్టండి మేడంకి. ఎందుకు మారమ్మా? చక్కగా 6 గంటలు ధ్యానం చోటున అరచేతిలోకి వైకుంఠం వస్తుంది. ముందుగాని మన పత్రిస్ మేడంకి స్వర్ణ మేడంకి, దామోదర గారికి స్వర్ణ లీలా మేడం గారికి నా నమస్కారాలండి. ధ్యానం మిత్రులందరికీ నా నమస్కారాలండి. నా పేరు మంగాదేవండి. నేను ధ్యానంలోకి వచ్చి 2020లోని శ్రీపాద శ్రీవల్లభం సెంటర్ పెట్టాకని అప్పటి నుంచి నేను ధ్యానం చెందుతున్నానండి. అందరికీ నమస్కారాలండి. ఇంతే సంగతులా? ఇంకెవరున్నారు? ఓకే.